మనము ప్రజల నుంచి వచ్చే ఇబ్బందులను, పర్యావరణ సంబంధిత సమస్యలను కూలంకుషంగా పరిశీలించి, అంటే మీరు చెప్పే ప్రతి అంశం ఇక్కడ పరిగణలోకి తీసుకోబడుతుంది. మీరు చెప్పే ప్రతి అంశం రికార్డ్ చేసుకుంటాము. మీరు చెప్పే ప్రతి అంశాన్ని ఈ కాగితం కూడా ఇవ్వచ్చు. వాటన్నిటినీ రికార్డ్ చేసిన తర్వాత తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలికి పంపిన తర్వాత కాలుష్య నియంత్రణ మండలి పరిమితులకు అనుగుణంగా మీరు ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ కనుక ఉంటే వారు దాన్ని అంగీకరించి ప్రాజెక్టు కొనసాగించడానికి వారికి అవకాశాన్ని ఇవ్వడం. కాకపోతే మీరు ఇచ్చిన వాటిలో ఏమైనా అభ్యంతరాలు వాటి ఉన్నట్టయితే వాటిని పరిశీలించి వాటిని ఏ రకమైన పద్ధతిలో అధిగమించవచ్చు, ఏం చేయవచ్చు అనే దాని మీద కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చే అవకాశాలను అనుసరించి వారికి అనుమతులు జారీ చేయబడతాయి. కాబట్టి మీరు నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా మీ అభిప్రాయాలను పర్యావరణకు సంబంధించిన అంశాలన్నింటినీ కూలంకుషంగా మీరు చెప్పవచ్చు. మీరు దయచేసి ఇంజనీరింగ్ వారికి రిక్వెస్ట్ చేయండి. మరి ఎవరెవరు చెప్తామనుకున్నారు, ఏమన్నా చెప్పి మాట్లాడాలా లేదా ఎలా చెప్తామనుకున్నారు అనేది వాళ్ళని ఒకరొకరిని పిలిచి రికార్డ్ అవుతుంటుంది కదా ఆల్మోస్ట్ మొత్తం రైట్. మీరు మీ వీడియో రికార్డింగ్ను కొనసాగించాలని కోరుకుంటున్నాను. రాతపూర్వకంగా ఇచ్చేవాళ్ళు కూడా కొందరు మాట్లాడలేని పక్షంలో ఎవరైనా రాతపూర్వకంగా ఇవ్వాలి అనుకుంటే రాతపూర్వకంగా ఇవ్వాల్సిందిగా ప్రజలందరికీ వినయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, మీ మొట్టమొదటిగా ఎవరు